నేను కూడా ఒక చిన్న పాట పాడతాను. పాట పాడిన తర్వాత వర్తమానంలోకి వెళ్తాను. ప్రార్థించుచుంటివా విశ్వాసీ, ప్రార్థన మరువకుమా పరదేశీ. ప్రార్థించుచుంటివా విశ్వాసీ, ప్రార్థన మరువకుమా పరదేశీ. ప్రార్థనే ప్రభును విన్నాము పొందు సూత్రము. ప్రార్థనే పరిశుద్ధ సీమ ప్రేమ గీతము. ప్రార్థనే ప్రభుని కావానము. ప్రార్థనే తండ్రి సోపానము. ప్రార్థించుచుంటివా విశ్వాసీ, ప్రార్థన మరువకుమా పరదేశీ. అప్పుడు కొడదాం. ప్రార్థనే పరదేశమందు నిన్ను బ్రతికించెనే. ప్రార్థనే ఎడారిలో దాహమీయునే. ప్రార్థనే పరదేశమందు నిన్ను బ్రతికించెనే. ప్రార్థనే ఎడారిలో దాహమీయునే. ప్రార్థనే నిన్ను నడుపునే. ప్రార్థనే కడకు చేర్చునే. ప్రార్థనే నిన్ను నడుపునే. ప్రార్థనే కడకు చేర్చునే. ప్రార్థించుచుంటివా విశ్వాసీ, ప్రార్థన మరువకు పరదేశీ. ప్రార్థించుచుంటివా విశ్వాసీ. చప్పట్లు కొట్టాలి అందరూ. దేవుని ఆరాధన చేద్దాం. ప్రార్థనే పనివాని చేత ప్రేమ పతాకము. ప్రార్థనే పరలోక రాజ్య విజయ శంకా
హల్లెలూయా. ప్రార్థన అంట, నువ్వు ఎక్కడున్నా అది నిన్ను బ్రతికించునుగాక. ప్రపంచానికి భారతదేశం నుండి సువార్థికులు, మిషనరీసు, అపోస్తులు వెలుదురుగాక. అది నీ ఇంట్లోనే స్టార్ట్ అగునుగాక. ప్రభు ఒక మాట ఇచ్చారు ఈ మీటింగ్లో ఈరోజు మాట్లాడడానికి. అదేమిటి అంటే, ఒక దేశాన్ని నాశనం ప్రాథమికంగా దాని పాపం మూలంగా రాదని, ఒక దేశం నాశనం అవ్వాలంటే దానికి కారణం దాని పాపం కాదు, ఆ దేశం మీద తీర్పును నిలిపివేయటానికి, ఆపు చేయటానికి దేవుని ఎదుట విజ్ఞాపన చేసేవారు లేనందున ఆ దేశం దేవుని ఉగ్రత పాలవుతుందంట. ప్రైజ్ గాడ్. భారతదేశంలో దేవుడు ఎంతోమంది భక్తులు లేపాడు. ఒకసారి 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్తారా? ఆ రాజు సైన్యమందు చేరను, ఆ రాజు దివ్య సేవ చేయను. ఈ దేశాన్ని కాపాడుట్లో నీ పాత్రను కూడా దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు ప్రార్థించేదానివి అవుతావో, పరిచర్య చేసేదానివి అవుతావో, దేవుని సైన్యంలో చేర్చబడేదానివి అవుతావో. రారాజు సైన్యమందు చేరను. చెప్పు దేవునికి, నా దేశం మీదకి, నా కుటుంబం మీదకి ఉగ్రత రాకుండా నేను బాధ్యత వహిస్తాను ప్రభు అని చెప్పు. ఈ రాత్రి దేవుడు నిన్ను అభిషేకిస్తాడు, దేవుడు నిన్ను ఈ దేశానికి ఒక ప్రాథమికమైనటువంటి, ఒక ముఖ్యమైన వ్యక్తిగా, ఒక మూలరాయిగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. దేశాన్ని కాపాడుట్లో, దేశానికి సువార్తను అందించుట్లో, దేశం మీదకి ఉగ్రత రాకుండా ఆపు చేయుటలో దేవుని బిడ్డల ప్రార్థన, దేవుని బిడ్డల విశ్వాసం, దేవుని బిడ్డల భక్తి, దేవుని బిడ్డల యొక్క ప్రతిష్టత, దేవుని బిడ్డల యొక్క సమర్పణ, దేవుని బిడ్డల యొక్క త్యాగం నీ ఇంటిని నాశనం కాకుండా ఆపు చేయగలిగేది నీవు చేసే ప్రార్థన, నీవు చూపే చొరవ దేవుని సేవలో. నీ పిల్లలు నాశనం కాకుండా, వాళ్ళు త్రాగుబోతులైనా, దుష్టులైనా, దుర్మార్గులైనా, వ్యభిచారులైనా, నరహంతకులైనా, వారి మీదకి నాశనం రాకుండా కాపాడవలసిన బాధ్యత. ఓ రీఖాబాలారౌ. ఈ కూడికల ద్వారా అనేకులను, ఈ దేశాన్ని కాపాడేటువంటి భక్తులను దేవుడు లేపబోతున్నాడు. నేను ప్రవచిస్తున్నాను దేవుని బిడ్డలారా, నేను ప్రవచిస్తున్నాను సేవకునిగా. ఐఎమ్ రిలీజింగ్ ది ప్రాపసీ టునైట్. ఈ రాత్రి దేవుని సేవకునిగా ప్రవచనం చెప్తున్నాను, రిసీవ్ చేసుకో. ఓ రీఖాబాలారౌ. రారాజు సైన్యమందు చేరను, ఆ రాజు దివ్య సేవ చేయను. అనుదినంబు శక్తిని పొందుచున్న వారమై, అనుదినంబు శక్తిని పొందుచున్న వారమై, యేసుతో జీవిగాను నెలను, యేసుతో టీవిగాను పోదమా. అట్టుగా వచ్చు వైరి గెల్వను, శోధనలు మనల చుట్టి వచ్చినా, సాతాను అంబులెన్ని తగిలినా, శోధనలు మనల చుట్టి వచ్చినా, సాతాను అంబులెన్ని తగిలినా, అనుదినంబు శక్తిని పొందుచున్న వారమై, అనుదినంబు శక్తిని పొందుచున్న వారమై, యేసుతో జీవిగాను, యేసుతో జీవిగాను పోదమా.
చొరవ తీసుకుంటావా? విశ్వాసాన్ని కనపరిచే చొరవ తీసుకుంటావా? నమ్మకత్వంగా ఉండే చొరవ తీసుకుంటావా? దేవుని ఉగ్రతను ఆపుతావా? ధనులు మనల చుట్టి వచ్చినా సాతాను అంబులెన్ని తగిలినా, చెప్పు నోరు తెరిచి, సోదనలు మనల చుట్టి వచ్చినా సాతాను అంబులెన్ని తగిలినా, అనుదినంబు శక్తిని పొందుచున్న వారమై, అనుదినంబు శక్తిని పొందుచున్న వారమై, తీసుకో, ఒక తీర్మానం చేయి, దేవుని చేతిలో ఒక చేయి వేయి. ప్రేమగల తండ్రి, ఎంతమంది నీ బిడ్డలు ఈ యొక్క సమయంలో ప్రభువా నీ వాక్యము ద్వారా బలపరచబడి నీ కొరకు బ్రతకాలని ఆసక్తితో దేవుని వాక్యం వినబోతున్నారు. వారు వింటూ ఉండగానే దేవుని అభిషేకం వారిని ఆవరించునుగా, దేవుని అభిషేకం వారిని కమ్ముకొనుగాక. యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ సొదొమ గొమొర్ర మీద దేవుని ఉగ్రత రాత్ ఆఫ్ గాడ్. సొదొమ గొమొర్ర మీదకి దేవుని ఉగ్రత రాబోతుందని 18వ అధ్యాయంలో మొదటి సంభవం ఏమిటి అంటే, అబ్రహాము దగ్గరికి వెళ్ళాడు ప్రభు, అబ్రహాముని దీవించాడు. దీవించిన వెంబటే వెళ్ళేవాడు వెళ్ళకుండా, నేను ఎక్కడికి వెళ్తున్నానో తెలుసా అబ్రహాం? ఎక్కడికయ్యా? సొదొమ గొమొర్ర వెళ్తున్నా. పర్పస్ కూడా చెప్పేశాడు ఈయన అడగకుండానే. ఎవరు అడగకుండానే? ఎందుకు వెళ్తున్నామని అడగలా. మరే నేను సొదొమ గొమొర్రని నాశనం చేయడానికి వెళ్తున్నాను అనగానే మనోడు పిచ్చెక్కిపోయాడు అనమాట. ఎవరు? అబ్రహాం. అప్పటి వరకు ఆనందం, దేవుడు వచ్చాడు, దేవునికి అన్నం పెట్టాడు, ఆమె కూడా బాగా పరిచర్య చేసింది, దూడను వధించింది, రొట్టెలు ఇచ్చింది, ఆహారం పెట్టింది, కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చింది, దాహం తీర్చింది. ద సిచ్యువేషన్ ఈజ్ వెరీ, అక్కడంతా అప్పటి వరకు సిచ్యువేషన్ ఎలా ఉందని అంటే ఒక మంచి ఆనందకరమైన వాతావరణంలో ఉంది. ఉన్న ఆ వాతావరణం ఎప్పుడైతే ప్రభువారు వెళ్ళిపోతూ నేను సొదొమ గొమొర్రకు వెళుతున్నాను, ఆ పట్టణానికి వెళుతున్నాను, అక్కడ ఉగ్రతను నా యొక్క కోపాగ్నిని అక్కడ దింపబోతున్నాను అనగానే మనోడు ఒక్కసారి ఏమైపోయాడంటే హృదయంలో ఇదేంట్రా బాబు అని. దేవునికి స్తోత్రం చెప్పండి రా. ఇది నాన్న దేవుని పిల్లలు దేవుని ఉగ్రతను ఆపే విషయంలో ఎలా ఉన్నది, వారి హృదయం ఎలా ఉన్నది, వాళ్ళ మనస్సు ఎలా ఉంది. మనోడైతే ఉక్కిరి బిక్కిరి అయిపోయాడంట. ఆగాయా, ఒక చిన్న విషయం అయ్యా, ఎలమాకయ్యా, ఒక చిన్న విషయం చెప్తానయ్యా. ఒక రాయి పడిపోయింది అబ్రహాం గుండెల్లో. దేవుని బిడ్డలారా, దేవుని ఉగ్రత నీ ఇంటికి రాబోతుందేమో, వస్తుందేమో అన్న భయం లేకుండా, నీ ఇంటిలో తాగుబోతులుంటే భయం లేకుండా, నీ ఇంటిలో దొంగలుంటే భయం లేకుండా, నీ ఇంటిలో వ్యభిచారులుంటే భయం లేకుండా, నీ ఇంటిలో దేవుని సన్నిధికి రాని వారుంటే భయం లేకుండా, అది నీ భర్త కావచ్చు, నీ బిడ్డలు కావచ్చు, నీ సంతానం కావచ్చు, నీ గ్రామం కావచ్చు. యవనస్తులు పాడైపోతుంటే హృదయంలో కలవరం లేకుండా, మనస్సులో ఆందోళన లేకుండా నువ్వు బ్రతుకుతున్నావంటే, ఇదిగో నీ పాటికి నువ్వు వెళ్ళి ఒక పాట పాడి, నీ పాటికి నువ్వు వెళ్ళి దేవుని వాక్యం విని, నీ పాటికి నువ్వు వెళ్ళి
నీకు తోచినంత ఒక చిన్న కానుక పడేసుకొని వచ్చేస్తున్నావా అనుకుంటున్నావేమో. అది కాదు భక్తి అనేది. ఎలా ఉన్నదంటే ఈ దినాల్లో భక్తి విశ్వాసము గొప్పది, నమ్మకత్వం అంతకంటే గొప్పది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రోజులు విశ్వాసులు కాదు కావాల్సింది, నమ్మకస్తులు కావాలి. ఎవరు కావాలన్నా? నమ్మకస్తుడు అంటే ఎవరు? ఊరికే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇదిగోండి, మరియా యోసేపుకి వివాహముగా ప్రకటింపబడిన తర్వాత మరియ గర్భవతి అయిందని తెలవగానే మనోడు విశ్వాసి అయిన యోసేపు అన్నాడు, రహస్యముగా విడనాడనోళ్ళను ఉద్దేశించినంట. ఇతను విశ్వాసా నమ్మకస్తుడా? స్తోత్రం చెప్పండి అన్న. ఎవరితను? ఇదేనా విశ్వాసులు కాదు, కానీ మరియమ్మ నమ్మకస్తురాలు. ఇదిగో నా మీద నింద వచ్చినా, నా మీద అవమానం వచ్చినా, నన్ను వెలివేసినా, నా కొరకు ప్రదానము చేయబడిన వాడు నన్ను వివాహం చేసుకోవడానికి ముందుకు రాకపోయినా, దేవునికి స్తోత్రం చప్పట్లు కొట్టండి దేవునికి. హల్లెలూయా. ఈరోజు విశ్వాసులు ఎక్కువైపోయారు కానీ నమ్మకస్తులు లేరు. నువ్వు నమ్మకస్తురాలు అయితే దేవుడు నిన్ను ఆయన సైన్యములోనికి తీసుకొనును గాక. ఏదైనా కొద్దిమందిని దేవుడు తన సైన్యములోనికి చేర్చుకోబోతున్నాడు. ఆమేన్. అబ్రాహాము వెంటనే గుండె పగిలిపోయి కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. చూడండి 18వ అధ్యాయంలో 23వ వచనం చదవండి. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా? ఒకవేళ 50 మంది నీతిమంతులు చూడండి, వాట్ ఏ బార్గింగ్. ఏమిటంటే అబ్రహాము యొక్క బాధ ఏమిటంటే, సొదొమ గొమొర్రాలో ఎవరున్నారు? ఊర్లో 80 ఇళ్ళు ఉంటాయి. ప్రతి సంవత్సరం 2-3 లక్షలు ఖర్చు పెట్టి మీటింగులు పెట్టొస్తా. 80 ఇళ్ళే. ఎన్ని ఇళ్ళు? దేవుని ఉగ్రత ఆపుదువుగాక. దేవుని ఉగ్రత ఆపాలనే మనసుతో నువ్వు పెట్టిన ఈ కూడికలు ఎవడో ఒకడు నాశనము నుండి తప్పించబడునుగాక. నీ దేశము ఉగ్రత నుండి తప్పించబడటంలో దేవుడు నిన్ను కూడా ఒక పాలిభాగస్తునిగా చేయునుగాక. అయ్యా బతివులాడుకుంటున్నాడు, ఉగ్రత ఆపాలయ్యా. ఎలాగైనా ఉగ్రత ఆగాలంటే 50 మంది నీతిమంతులుంటే ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా ఉంటావా? ఓ ఎస్. స్తోత్రం చెప్పండి. ఏమన్నాడు? అసలు మైండ్ ఎవరి మీద ఉంది చెప్పండి? ఎవరి మీద ఉంది? నీ కొడుకు మీద భారం ఉందా నీకు? నీ ఇంటిలో దేవుని మందిరానికి వెళ్ళని వాడి మీద భారం ఉందా? నీ ఇంటిలో తాగుబోతోడి మీద భారం ఉందా? నీ గ్రామంలో ప్రజలు యవనస్తుల మీద భారం ఉందా? చూడండి ఇతను భారం, చూడండి ఇతను వేదన చూడండి. అయ్యో లోతు ఉన్నాడు కదా, లోతు కూడా అబ్రాహాం మాట వినే రకమేమి కాదు. స్తోత్రం చెప్పండి. లోతు మంచోడని కాదు, లోతు అస్సలు వినే రకం కాదు. అబ్రాహాం మాట అస్సలు వినే రకము కాదు. అయినా వాడు నశించిపోవటం అబ్రాహాముకి ఇష్టమో ఎంత. ఇదిగోండి, ఒకసారి ఆల్రెడీ 3-4 రాజులు చింతకాయ కొట్టి తీసుకెళ్ళిపోయి అతన్ని కొన్నటువంటి ఆస్తి అంతటిని దోచేసుకుంటే, తమ్ముడి మీద ప్రేమ చేత అబ్రహాము వెళ్ళి యుద్ధము చేసి ఆ రాజులందరినీ గెలిచి వాళ్ళు ఇతని దగ్గర దోచుకున్నదంతా తీసుకొచ్చి మళ్ళా అతనికి ఇచ్చి, అన్నయ్యో ఎందుకు వచ్చిన గొడవ, నేను ఒక్కడుంటే ఎవడో ఒకడు వచ్చి నన్ను బాతున్నాడు కనుక నేను నీ పక్కనే ఉంటా అన్న రకం అయితే మళ్ళీ అక్కడికే పోయాడు. ఎక్కడికి? కొన్నిసార్లు దేవుడు అనేకులకు అవకాశం ఇస్తాడు. దేవుడు దయగలవాడు కదా, దేవుడు ప్రేమ గలవాడు కదా. స్తోత్రం చెప్పండి. దయా
దాక్షణ్యపూర్ణుడా, కరుణా సంపన్నుడా, మేలుతో నన్ను దీవించినావే, ఆశతో నిన్ను సేవింతునయ్యా. మేలుతో నన్ను దీవించినావే, ఆశతో నిన్ను సేవింతునయ్యా. నా శైలమా, నా దుర్గమా, నా రక్షణ వాగ్దానమా, నా శైలమా, నా దుర్గమా, నా రక్షణ వాగ్దానమా. శైలమా, దుర్గమా, నా రక్షణ వాగ్దానమా. వల్ల శౌర్యములు నీవే దేవా, ఘన సైన్యముల అధిపతి యెహోవా. వల్ల శౌర్యములు నీవే దేవా, ఘన సైన్యముల అధిపతి యెహోవా. చప్పట్లు కొడదాం. ఎల్లప్పుడు వ్యాజ్య మాడవు, నిత్యము కోపించవు. ఎల్లప్పుడు వ్యాజ్య మాడవు, నిత్యము కోపించవు. ప్రతీకారము నే చేయలేదు, ప్రత్యుపకారము నే చేసి. మా అమ్మ, మేము 11 మంది సంతానం, నేను 11వాడిని. మా 3 అన్నయ్య కూడా వచ్చాడు ఈ మీటింగ్లో మీది మధ్యలో కూర్చున్నాడు ఆయన. ఆయన కూడా భయంకరమైన తాగుబోతు, దేవుడు రక్షించుకున్నాడు. స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. మా నాన్నగారు కూడా మంచి డ్రింకరు. మా అమ్మ వాళ్ళు కూడా 6 అప్పచెల్లెళ్ళు. ఈ 10 మంది పిల్లల్ని వేసుకుని మా తాత దగ్గరికి వెళ్తే ఆయన జడిచిపోయేవాడు. అమ్మో 5-6 పిల్లల్ని వేసుకొస్తుందే, మరకం బియ్యం ఉడికిపోతాయి అని చెప్పి మా అమ్మని మా తాత రానిచ్చేవాడు. ఇక్కడ రానిచ్చేవాడు కాదు, ఇక్కడ మా నాన్న కూడా సరిగా చూసేవాడు. అలాంటి సమయాల్లో నెత్తిని తట్టేసుకుని కూరగాయలు అమ్ముకుని ఆ వచ్చిన డబ్బులు సూర్లో దాచుకుంటే ఆ డబ్బులు కూడా తీసుకెళ్ళి తాగేసేవాడంట మా ఫాదర్. అలాంటి సమయాల్లో దేవుని బిడ్డ, దేవుడు దెబ్బ కొట్టాడు మా ఫాదర్ని. టీబీ వ్యాధి, మరణకరమైన రోగం వచ్చింది. అన్ని తిరిగింది, ఎక్కడికి వెళ్ళిన హాస్పిటల్స్కి వెళ్ళింది, మొత్తం అమ్ముకుంది. ఒక రాత్రి అప్పగట్ల ఇష్మాయిలయ్య గారు, మా ఊరు దాదాపు 43-45 సంవత్సరాల క్రితం మా ఊరు లాంతరేసుకుని వచ్చాడు. లాంతరేసుకుని వచ్చి సువార్త చెప్పాడు. ఆ రాత్రి అందించబడిన సువార్త మా భవిష్యత్తును దేవుడు ఆ రాత్రి నిర్ణయించాడు. స్తోత్రం చెప్పండి. ఆ రాత్రి నిర్ణయించాడు మా భవిష్యత్తు. ఈ రాత్రి నీ పిల్లల భవిష్యత్తును దేవుడు నిర్ణయించునుగాక. హల్లెలూయా. ఓ తెల్లారిపాటికి వెళ్ళిపోయింది, రిక్షా వేసుకుని మరణ పడకలో ఉన్న నా తండ్రిని తీసుకుని వెళ్ళిపోతే అయ్యగారు బయటికి రావట్లా. కారణం ఏంటంటే మరణ పడకలో ఉన్నాడు, ఎక్కడ చచ్చిపోతాడు, చచ్చిపోతే జనాలు నన్ను ఏమని అంటారేమన్నా. సాయంత్రం వరకు కాసి మా అమ్మ, అయ్యగారు బాప్తీసం తీసుకుంటామయ్య అంటే ఆయన చెప్పిన మాట ఏమిటంటే, అయ్యా నీ భర్త చనిపోతాడేమోనమ్మా నీళ్ళలో ముంచితే. నా తల్లి ఇచ్చిన మాట ఏంటంటే, అయ్యా బాప్తీసం తీసుకున్నా చనిపోతాడు, తీసుకోకపోయినా చనిపోతాడు. తీసుకుని చనిపోతే దేవుని రాజ్యంలో ఉంటాడు, తీసుకోక చనిపోతే
నరకంలోకి వెళ్ళిపోతాడు కదా అయ్యా అనగానే అయ్యగారు గుండె పగిలిపోయింది. అంటే ఇద్దరిని తీసుకెళ్ళి బాప్తిస్మం ఇప్పించాడు. సాయంత్రం 6 గంటల టైంలో, ఈవినింగ్ మసక చీకట్లో. ప్రియులారా, మా నాన్నగారు చనిపోలేదు కానీ బ్రతికి 38 సంవత్సరాలు దేవుని సేవ చేశాడు. అదిగో ఆ రోజే మా భవిష్యత్తుకు దేవుడు ఒక నిర్దేశాన్ని, మా భవిష్యత్తుకు ఒక పునాదిని, దేవుని స్తోత్రం చెప్పు. ఈ కూడికల ద్వారా అనేకుల భవిష్యత్తుకు పునాదిని దేవుడు వేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, చూడండి అబ్రాహాము యొక్క బాధ చూడండి, అబ్రాహాము యొక్క వేదన చూడండి. ఆ రాత్రి మా తల్లి ద్వారా వేయబడిన భవిష్యత్తు, మా నాన్నగారి తర్వాత నేను సేవకున్నాను, నా కొడుకు సేవకుడేయడానికి ఇప్పుడు ఒక కొడుకు, వాడిని కూడా అభిషేకించాం. నా కుమార్తెని మంచి దైవజనులు మధుబాబాయ్ గారని ఆయన కుమారుడికి ఇచ్చాం. వాళ్ళకి 3 పిల్లలు, అందరూ సేవ చేయాలని చిన్నప్పుడే అభిషేకించాం. ఒక చిన్న లాంతరతో దేవుని వాక్యమును తీసుకున్న నా తల్లి ఈ దినం ఇంత అద్భుతమైన అవకాశాలు కలిగి దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డ, ఈ రాత్రి దేవుడు నీ హృదయంలో చేసే కార్యము ద్వారా నీ పిల్లల భవిష్యత్తు, వచ్చు తరముల భవిష్యత్తు ఈ రాత్రే దేవుడు సిద్ధపరచును గాక. ధవలవర్ణుడా, మనోహరుడా, రత్నవర్ణుడా, నా ప్రియుడా, స్తుతి పాడేదనే ప్రతిదినము, స్తుతి పాడుటేనా అతిశయము, ఆరాధించెదా అరుణోదయమున, అమరుడ నిన్నే ఆశ తీరా, ఆరాధించెదా అరుణోదయమున, అమరుడ నిన్నే ఆశ తీరా, ఆశ్రిత జనపాలక అందుకోనా స్తుతి మాలిక, ఆశ్రిత జనపాలక అందుకోనా స్తుతి మాలిక, ధవలవర్ణుడా, మనోహరుడా, రత్నవర్ణుడా, నా ప్రియుడా, ధవలవర్ణుడా, మనోహరుడా, రత్నవర్ణుడా, నా ప్రియుడా, స్తుతి పాడేదనే ప్రతిదినము, స్తుతి పాడుటేనా అతిశయము, స్తుతి పాడేదనే ప్రతిదినము, ధవలవర్ణుడా, మనోహరుడా, రత్నవర్ణుడా, నా ప్రియుడా, ధవలవర్ణుడా, మనోహరుడా, రత్నవర్ణుడా, నా ప్రియుడా, స్తుతి పాడేదనే ప్రతిదినము, స్తుతి పాడుటేనా ఆరాధించేదా అరుణోదయమున, అమరుడ నిన్నే ఆశ తీరా, ఆశ్రిత జనపాలక అందుకోనా ఆశ్రిత జనపాలక మతి
లేని నన్ను శృతి చేసినావే, మృతి నుండి నన్ను బ్రతికించినావే. పాడదాం. మతి లేని నన్ను శృతి చేసినావే, మృతి నుండి నన్ను బ్రతికించినావే. ఏమని పాడేదా దేవా, ఏమని పొగడేదా ప్రభువా, ఏమని పాడేదా దేవా, ఏమని పొగడేదా ప్రభువా. ధవళవానుడా మనోహరుడా, రత్నవానుడా నా ప్రియుడా, స్తుతి పాడేదనే ప్రతిదినము, స్తుతి పాడుటే నా అతిశయము. స్తుతి పాడేదనే ప్రతిదినము, స్తుతి పాడుటే నా అతిశయము. స్తుతి పాడుటే నా అతిశయము. ధవళవానుడా మనోహరుడా, రత్నవానుడా నా ప్రియుడా. ధవళవానుడా మనోహరుడా, రత్నవానుడా నా ప్రియుడా. లేని నన్ను ఉరి నుండి లాగి దరి చేర్చినావే పరిశుద్ధుడా. నీలతనే పాడెదా దేవా, పతివని పొగడెదా ప్రభువా. నీలతనే పాడెదా దేవా, పతివని పొగడెదా ప్రభువా. ధవళవానుడా మనోహరుడా, రత్నవానుడా నా ప్రియుడా. నీలతనై పాడెదా దేవానా, పతివని పొగడే. ఏమని పాడేదా దేవా, ఏమని పొగడేదా ప్రభువా. దేవా, 42 ఏళ్ల క్రితమే నా భవిష్యత్తుని నిర్దేశించిన దేవా, ఏమని పాడగలనయ్యా నిన్ను, ఏమని పొగడగలనయ్యా. మతి లేని నన్ను, గురి లేని నన్ను, మృతి నుండి నన్ను బ్రతికించినావే. ఈ రాత్రి మృతి నుండి అనేకులను బ్రతికించునుగాక. చచ్చిపోయినటువంటి వారు నీ గృహంలో బ్రతుకుతున్నారేమో, వారు బ్రతకాలి. చెప్పండి వారు. అందుకు నీవు ఈ రాత్రి ఒక తీర్మానం దేవుని దగ్గర చేయాలి. అబ్రహాం చూడండి ఎంత, ఇదిగోండి ప్రభువా, మళ్ళీ ఏమంటాడు తెలుసండి. అబ్రహాము దేవుణ్ణి ఎలా పొగుడుతున్నాడు చూడండి. చూడండి ఒక మాట చదవండి. 26వ వచనం 25వ వచనంలో నీతిమంతులను చంపుటకు నీకు మళ్ళీ దేవునికి ఎక్కడ కోపం వస్తుందేమోనని నీతిమంతుల్ని దుష్టునితో సమానంగా ఎంచుటానికి అని మళ్ళీ ఏమంటాడు తెలుసు. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు, న్యాయము చేయవాడు అని చెప్పినప్పుడు యెహోవా సొదొమ పట్టణము సర్వలోకమునకు, నువ్వు సర్వలోకానికి దేవుడు అయ్యా, సర్వలోకమునకు తీర్పు తీర్చేవాడు అయ్యా, తీర్పు తీర్చువాడు, ఆమేన్, న్యాయము చేయుడా. నువ్వు న్యాయకర్తవయ్యా. ఈ బాధ అంతా ఏంటి? ఈయన ప్రార్థనలో ఉన్న బాధ అంతా ఏంటి? లోతు ఉన్నాడు అక్కడ. ఎవరున్నారు నాన్న అక్కడ? ఎందుకంటే ఈయనకి తెలుసు ఉగ్రతను ఆపగలిగేది ప్రార్థనే. ఏనా? ఉగ్రతను ఆపగలిగేది ప్రార్థనే.
పరదేశమందు. ఇక్కడ ప్రార్థన చేస్తే అక్కడ బతుకుతాడని ఈయనకి ఎక్కడ చెప్పండి ఏంటి? బహిర్గతమైన ప్రాంతంలో ఉంటే నుప్పులు అయ్యగారు నుప్పులు వాళ్ళ మీద పడతాయేమోనని దేవుడంట ఆ సోయోరు ప్రాంతంలో ఒక కొండ గుహల్లో వాళ్ళని దాచాడంట దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ప్రియులారా, దేవుడు ఎలా లోతు తన జీవితంలో దేవుని మాటకి లోబడకపోయినా అబ్రాహాము యొక్క వేదనను బట్టి, అబ్రాహాము యొక్క ప్రార్థనను బట్టి, అబ్రాహాము యొక్క భారమును బట్టి, అబ్రాహాము యొక్క ప్రతిష్ఠితను బట్టి, అబ్రాహాము యొక్క మనసును బట్టి లోతును తప్పించాడు, లోతు కుమార్తెలను కూడా తప్పించాడు. కానీ ఈ రాత్రి ఎలాంటి భవిష్యత్తుని దేవుడు లోతును తప్పించుడు ద్వారా దేవుడు నిర్దేశించి ఉన్నాడో ఒక్క మాట నేను చెప్పి ముగించాలనుకుంటున్నాను. చూడండి, లోతు కుమార్తెలు మోయాబీలు, అమ్మోనీలు అంటే ఎవరు? లోతు కుమార్తెలకు పుట్టిన సంతానం. కానీ అబ్రాహాము యొక్క ప్రార్థన, లోతు రక్షించబడ్డాడే కానీ లోతు తర్వాత కొంతకాలం గ్యాప్ వచ్చినా కానీ అబ్రాహాము యొక్క 105వ కీర్తనలో ఒకసారి 105వ కీర్తనలో ఒక మాటని జ్ఞాపకం చేయాలని మీకు ఆశపడుతున్నాను. దయచేసి త్వరగా రండి, మనం ముగించుకుందాం. 105వ కీర్తన 105వ కీర్తన చదవండి నాన్న ఒకసారి. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియజేయుడి, ఆయనను గూర్చి పాడుడి. అది కాదు నాన్న, నేను చెప్తున్నాను, ఒక్క నిమిషం. ఓకే, ఒక్క నిమిషం. 42వ వచనం. ఏలయనగా తన పరిశుద్ధ వాగ్దానమును తన సేవకుడైన అబ్రాహామును జ్ఞాపకము చేసుకుని, చెప్పండి, తన పరిశుద్ధ వాగ్దానమును తన సేవకుడైన అబ్రాహాము. మళ్ళీ చెప్పాలి, అందరూ ఒకసారి చెప్తారు నాతో. ఏలయనగా, అందరు చెప్పండి, ఏలయనగా ఆయన, బిగ్గరగా చెప్పాలి, ఆయన తన పరిశుద్ధ వాగ్దానమును తన సేవకుడైన అబ్రహామును జ్ఞాపకము చేసుకొని, ఆయన తన ప్రజలను సంతోషముతోను తను ఏర్పరచుకొని వారిని ఉత్సాహధ్వనితోను వెలుపలికి రప్పించెను. దేవుడు ఈ రాత్రి ఉగ్రతను ఆపుతాడు, నీ ప్రజలను శాపము నుండి వెలుపలికి రప్పిస్తాడు. కేవలం అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు కనుక. అబ్రహాముకి వాగ్దానం చేసిన దేవుడు యేసు క్రీస్తు వారి ద్వారా, స్తోత్రం చెప్పండి, నిబంధన జనులం నిరీక్షణార్ధనులం గనుడగు యేసుని సిలువ రక్తపు సంబంధులం మేము నిబంధన జనులం. యేసు రాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరదము. అబ్రహాము నీతికి వారసులం, ఐగుప్తు దాటిన అనేకులం. అబ్రహాము నీతికి వారసులం, ఐగుప్తు దాటిన అనేకులం.
శాంతం వాక్యమే మా ఆహారం వాక్యమే మా ప్రార్థనే మా వ్యాయామం వందన జనులం యేసురాజు వచ్చును కొంతకాలమే మోక్షమందు చేరెదము. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరెదము. ఎవరిని యేసని అడిగామో ఎవరో లేయని వెళ్ళామో ఎవరి యేసని అడిగేరో ఎవరో లేయని వెళ్ళేరో. యేసే మార్గం యేసే సత్యం యేసే మార్గం యేసే సత్యం యేసే జీవం కాదు సోద్యం ఇదే మా సాక్ష్యం వందనా జనులం యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరెదము. దేవుని బిడ్డ అబ్రహాము నీతికి వారసులు నువ్వెవరో తెలుసా? యేసు రక్తంలో కడగబడిన దేవుని బిడ్డ. అబ్రహాముని జ్ఞాపకం చేసుకున్నట్టుగా ఈ రాత్రి దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకొనును గాక. అబ్రహాముని జ్ఞాపకం చేసుకుని దేవుడు లోతును విడిపించాడు. లోతును విడిపించి లోతు ముందు తరాలకి ఎలాంటి భవిష్యత్తుని నిర్దేశించాడో చూడండి. మోయాబీలు అనగా లోతుకిను తన కుమార్తెలకును పుట్టిన సంతానం. మొదటి కుమార్తెకు పుట్టిన సంతానం మోయాబీలు, రెండవ కుమార్తెకు పుట్టిన సంతానం అమ్మోనీలు. దేవుడు అబ్రాహాము యొక్క ప్రార్థన లోతు దగ్గర లోతుని విడిపించటంలో ఆగిపోయింది అనుకోమాక. లోతుని విడిపించటంలో ఆగిపోలా. ఆ రోజు దేవునితో అతను చేసిన ఆ ప్రార్థన, ఆ ఎన్కౌంటర్ ఎలాంటి పునాదేసిందంటే ఆ మోయాబీ స్త్రీలలో నుండి, మోయాబీలంటే శాపగ్రస్తులు, అలాంటి మోయాబీ రాలును అబ్బా అబ్రహాముని జ్ఞాపకం చేసుకుని ఆ మోయాబీ రాలైన రూతును ప్రత్యేకంగా బయటికి తీసి యేసుక్రీస్తు వంశావళిలో ఆమెని చేర్చి ఒక పేరు చూడండి, పరిశుద్ధ వంశంలోనికంట ఈ రాత్రి ఎవడు ఏ తీర్మానం చేసినా ఏదో ఒకటి జరుగునుగాక. అందరు లేచిన బండి ఎదరికొచ్చేయండి. ఓ చిన్న ప్రార్థన చేద్దాం, ఓ చిన్న తీర్మానం చేద్దాం. అపోస్తుడేం పౌలు అంటాడు, ఒక మాట అంటాడు, ప్రభువా వాళ్ళు రక్షించబడకపోతే వాళ్ళు కాదయ్యా శాపగ్రస్తులు, నేను. ఏమంటాడు? వాళ్ళు రక్షించబడకపోతే వాళ్ళు కాదయ్యా శాపగ్రస్తులు, నేను. ఇదేనో నీ బిడ్డలు రక్షించబడలేదేమో. ఒక భవిష్యత్తు ఈ రాత్రి నీ వంశానికి, ఈ దేశానికి ఈ రాత్రి నువ్వు చేసే తీర్మానం ద్వారా దేవుడు ఒక భవిష్యత్తును వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆకాశం నుండి దేవుడు చూస్తున్నాడు. నీ హృదయపూర్వకంగా ఈ రాత్రి నువ్వు చేసే తీర్మానం. ఇంకా బాప్తీసం పొందకుండా అందరూ కన్నులు మూసుకొని ఎవరి యేసని అడిగావో ఎవరో లేయని వెళ్ళావో. ఆ ఊరి మీదకి నేను ఉగ్రతను రప్పించబోతున్నాను. అమ్మో ఆగాయో. కనుమొబ్బులు కలగజేసి వారిని తప్పించినట్లుగా దేవుడు నీ కుటుంబం మీద ఉన్న శాపాన్ని తొలగించునుగాక, కొట్టివేయునుగాక. కొట్టివేస్తాడు. దేవుడు చూస్తున్నాడు. అయితే నీ హృదయం తెరిచి రెండు చేతులు పైకెత్తి, ప్రభువా క్షమించు నాయన. అపోస్తుడైన పౌలు అంటాడు, అయ్యా వారు రక్షించబడకపోతే వాళ్ళు కాదయ్యా శాపగ్రస్తులు, నేనయ్యా. అయ్యా రక్షించయ్యా, రక్షించయ్యా, నా బిడ్డలను రక్షించయ్యా, నా కుటుంబాన్ని రక్షించయ్యని ఒక చిన్న ప్రార్థన, ఒక చిన్న ప్రార్థన రా. నువ్వు చేసే తీర్మానం, ఎవరి యేసని అడిగావో
చేశాని అడిగావో. ఆ రాత్రి చిన్న కోటంలో మా అమ్మ చేసిన తీర్మానం ఈరోజు 2-3 తరాల వరకు ఆ వెలుగు వెలుగుతూనే ఉన్నది. మా భవిష్యత్తుకు పునాది మా తల్లి తీసుకున్న దేవుని యొక్క వాక్యం. ఈ రాత్రి నీ భవిష్యత్తుకు, నీ బిడ్డల భవిష్యత్తుకు, నీ ముందున్న తరాలకు ఈ రాత్రి నువ్వు ఒక తీర్మానం చేయి. ఒక తీర్మానం. చేతులపైకి ఎత్తి ప్రభువా, నీ ఇంట్లో ఏ వాసన వస్తుందిరా? దేవుని వాసన వస్తుందా? ప్రార్థన వాసన వస్తుందా? పాటల వాసన వస్తుందా? సాక్ష్యం వాసన వస్తుందా? ప్రార్థనలకు వెళ్ళే బిడ్డలు ఉన్నారా? ప్రార్థన విజ్ఞాపన చేసే పిల్లలు ఉన్నారా? ఓ చిన్న ప్రార్థన రామా. అయ్యా